కొందరుంటారు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, చెబితే గినది దేడిది మగ్గాలతో బలి లొల్లి ఉంటుంది రయ్య. అసలు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలా వద్దా అన్నది నా ఇష్టం, నీ ఇష్టం. మధ్యలో మీరు బలవంతంగా మా మీద రుద్దడం ఏంటిరా అయ్యా? అసలు మేము హిందీ నేర్చుకునే బదులు నువ్వే తెలుగు నేర్చుకో అని చెప్పి మేము అంటాం. నువ్వు తమిళ్ నేర్చుకో అని చెప్పి తమిళ వాళ్ళు అంటారు, కన్నడ నేర్చుకొని కన్నడ వాళ్ళు అంటారు. ఎవరి భాష వాళ్ళు నేర్చుకో, అందరూ కలిపి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం కదా. మధ్యలో నీదేంటిరా బాబు పోటు మాకు? ఇప్పటికీ అన్ని విధాల దక్షిణ భారతదేశమే దండెత్తుతున్నావు, ఇప్పుడు భాషతో కూడా దండెత్తి ఎందుకు వస్తూ ఉన్నావు అని చెప్పి అన్నామనుకో, వచ్చి వాదనలకు దిగుతారు. నెత్తి పనిచేయదు, దేడిది మాగ్గాలు. వాదనలు ఏమంటారు? జాతీయ భాష హిందీ నేర్చుకుంటే తప్పేంది అంటారు. అరే ఎందుకురా బాబు, సమాజంలో కాసింత చైతన్యం అన్న తగలడరు వీళ్ళు. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదురా, ఆ గూగుల్లో ఎతికి తగలడండి. భారత రాజ్యాంగం ఏ భాషకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పి ప్రకటించి ఉంటారు. అట్లా 22 లాంగ్వేజ్లు ఉంటాయి ఓవరాల్గా, షెడ్యూల్ లాంగ్వేజెస్ అని చెప్పి. అరే జాతీయ భాష కాదురా అయ్యా, అవసరాలకు ఉపయోగపడుతుందంటే నీకు అవసరమైతే నువ్వు నేర్చుకుని ఆడన్నా కనుక పానీపూరి బండి పెట్టుకో. మాలాంటి వాళ్ళం ఎప్పుడైనా వచ్చి భయాతుడ ప్యాస్దాలో అంటావు. అరే నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, పానీపూరి బండి పెట్టు, లేకపోతే ఆటికని వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఇనప సామాన్లు అంగిట్లో పని చేసుకో. ఎవడొద్దంటున్నాడు? అరే బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నేర్చుకుంటే తప్పేంది? తప్పనుకున్నాడు వాళ్ళు చెప్పొద్దు. మరి నేర్చుకునే తప్పేంది అని అన్నప్పుడు మరి కావాలి నాకు ఒక హిందీ వద్దు, నాకేం కావాలి? ఒక రాయలసీమ పౌరుడికి ఇంతకుముందు మేము ఇక్కడ ఆంధ్రాలో తమిళనాడుతో కలిసి ఉంది కదా, అందుకని చెప్పి పెద్దమ్మ లాంటి భాష తమిళ్ కావాలి నాకు. మధ్యలో అక్కడి నుంచి విడిపోయినప్పుడు రాయలసీమ పౌరుడిగా నేను ఇక్కడ బళ్ళారి కోలార్ లాంటి కన్నడలో ఉన్న ప్రదేశాలు కోల్పోయాను కదా, నాకు చిన్నమ్మ లాంటి కన్నడ కావాలి, పెద్దమ్మ లాంటి తమిళ్ కావాలి, చిన్నమ్మ లాంటి కన్నడ కావాలి. పెద్దమ్మకు మలయాళంతో బంధుత్వం ఉంది కాబట్టి సరే మాకు అత్తమ్మ లాంటి మలయాళీ భాష కావాలి. ఇంకా గోవాకు పోయి వాళ్ళకి ఎవరికైనా ప్రియురాలు లాంటి గోవా భాష, కొంకణి భాష కావాలి. మరి నేర్పి బలవంతంగా పెట్టి అన్ని భాషలు నేర్చుకోమని. ఇది కానీ రుద్దు బలవంతంగా. పెద్దమ్మ లాంటి తమిళ్, చిన్నమ్మ లాంటి కన్నడ, అత్త లాంటి మలయాళం, ప్రియురాలు లాంటి గోవా భాష కావాలి. అవును, బతుకుతీరు కోసం నాకు జపనీస్ కావాలి, చైనీస్ కావాలి, ఫ్రెంచ్ భాష కావాలి. నేర్పి మరి, నేర్పి. అరే ఎంత దేడి దిమాగాలతో నిండి ఉందిరా బాబు సమాజం. తెలుసుకోరు, చెబితే వినరు. ఇట్లా రా బాబు ఇట్లాంటి వాళ్ళని వేరు చేసేది. నేర్చుకుంటే తప్పేంది అన్నది నువ్వు నేర్చుకోరా, నాకు నా మీద ఎందుకు రుద్దుతావు? నువ్వు బలవంతంగా రుద్దద్దు కదా. బలవంతంగా రుద్దేటట్లయితే మరి ఉత్తరప్రదేశ్లోనే తెలుగు నేర్చుకోమను, నేను హిందీ నేర్చుకోమను. అరే ఎవడో గాలి మనుషులు ఏదో మాట్లాడుతూ పోతుంటారు. ఈ పూటకు ఈ మాట, రేపటికి ఇంకో మాట, ఎల్లుండికి ఇంకో మాట. అటువంటి గాలి మనుషులను పట్టుకొని రాష్ట్రాలు, దేశాలు మనుగడ సాధించలేవరా అయ్యా? అలాంటి గాలి మనుషులు ఎవడో నాయకుడు వచ్చేసి నోటికి ఏది మాట్లాడితే అది అట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వడమే గొర్రెతనం రా అయ్యా. అట్లా గొర్రెతనం కాక మళ్ళీ మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి గొర్రె బుద్ధులన్నీ చూపెడుతూ ఉంటారు. అరే చిరాకేస్తుంది. జాతీయ భాష అవునా కాదని గూగుల్ ఎతికి చేస్తే తెలుస్తుంది కదా వీళ్ళు. జాతీయ భాష కాదురా, చెబితే వినను రా బాబు, లేకుంటే వెతకండి రా మీరే, అర్థమవుతుంది. ఎక్కడ దొరికిన సంతరా బాబు నిజంగా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారైంది రా ఆంధ్రప్రదేశ్లో. చిచి.